ఎన్ఎల్సి ఇండియా రిక్రూట్మెంట్, ఎన్ఎల్సి రిక్రూట్మెంట్ 2024. సో ఇది వచ్చేసి ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అండి. సో ఎన్ఎల్సిలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ సూపర్వైజర్ ఇంకా ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఎలక్ట్రికల్ సూపర్వైజర్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి 38,000 per month. కావాల్సిన అర్హత ఫుల్ టైమ్ రెగ్యులర్ డిగ్రీ వచ్చేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఉండాలి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీకు ఎలక్ట్రికల్ సూపర్వైజర్ సర్టిఫికేషన్ కూడా ఉండాలి. సో అప్పుడు అండ్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఎలక్ట్రికల్ సూపర్వైజర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ ఎలక్ట్రీషియన్ వేకెన్సీ, 3 వేకెన్సీస్ ఉన్నాయి. 30,000 per month ఈజ్ పే స్కేల్. సో ఇక్కడ కావాల్సిన అర్హత మీరు ఐటీఐ చేసి ఉండాలి, అది కూడా ఎలక్ట్రీషియన్ ట్రేడ్లో. అండ్ మీకు షుడ్ పొసెస్ వైర్మ్యాన్ పర్మిట్ ఇష్యూడ్ బై సబ్ రెగ్యులేషన్ 31 ఆఫ్ సెంట్రల్ అథారిటీ యాక్ట్. సో ఒకవేళ మీకు ఈ పర్టికులర్ కాంపిటెన్సీ సర్టిఫికేషన్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ఇది క్రైటీరియా అండి. సో ఇక్కడ అప్పర్ ఏజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 30 years అండ్ సో ఫర్ డిఫరెంట్ ఇంకా ఎలక్ట్రీషియన్ యాజ్ వెల్ యాజ్ ఎలక్ట్రికల్ సూపర్వైజర్ వారికి 30 years ఇది అప్పర్ ఏజ్ క్రైటీరియా. సో ఇక్కడ SC ST వారికి అయితే ఫీజు లేదు. సో ఇక్కడ SC ST వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి 3 years టెన్యూరిటీ వచ్చేసి ఇక్కడ పీరియడ్ ఆఫ్ ఎంగేజ్మెంట్, ఇది కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ కాబట్టి 3 years ఈజ్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు మెడికల్ లీవ్ ఇంకా ప్రొవిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, అకామిడేషన్ కూడా HRA కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మోడ్ ఆఫ్ సెలెక్షన్ వచ్చేసి ఇక్కడ టోటల్గా రిటన్ ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది. రిటన్ ఎగ్జామినేషన్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో ఇక్కడ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ రిటన్ ఎగ్జామినేషన్లో టోటల్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసి 70 questions 70 marks అండ్ ఇంకా 30 questions వచ్చేసి 30 marks వర్బల్, క్వాంట్, ఇంకా రీజనింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్, జనరల్ అవేర్నెస్ ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి 30 questions అడుగుతారు, 30 marks. తర్వాత ఇది ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కండి. ఒకవేళ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకున్నట్లయితే సేమ్ ఈజ్ ఏ క్రైటీరియా. ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది, MCQ టెస్ట్ 100 marksకి. 70 questions వచ్చేసి డొమైన్ నాలెడ్జ్, ఇంకా 30 questions వచ్చేసి క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్లో 30 questions అడుగుతారు. సో ఇక్కడ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్లో జనరల్ అవేర్నెస్, వర్బల్ ఎబిలిటీ మాత్రం లేదండి. సో క్వాంటిటీ ఆప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ టోటల్గా ఇక్కడ 30 minutes ఇస్ ద 30 marks ఫర్ అదర్ డొమైన్. సో డ్యూరేషన్ ఆఫ్ ది టెస్ట్ వచ్చేసి 120 minutes ఉంటుంది. ద క్వశ్చన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. సో ఎవరైతే మెరిట్ లిస్టులు ఉంటారో వారిని ఫర్దర్గా సెలెక్షన్కి పిలవడం జరుగుతుంది. సో ఇది ప్రొసీజర్ ఫర్ సెలెక్షన్ ప్రొసీజర్. సో అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 595 ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. అండ్ ఒకవేళ SC ST ఎక్స్ సర్వీస్ మెన్ వారికి అయితే 295 ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. ఇది ఫర్ ద పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్. ఒకవేళ ఎలక్ట్రీషియన్ వేకెన్సీకి అప్లై చేసుకున్నట్లయితే అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 486 అండ్ SC ST ఎక్స్ సర్వీస్ మెన్ వారికి 236 ఇది అప్లికేషన్ ఫీ క్రైటీరియా. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్ కాకుండా మన ఛానల్ ఇప్పటి వరకు చాలా జాబ్ అప్డేట్ రిలేటెడ్ వీడియోస్ చేయడం జరిగింది. సో జస్ట్ ఒకసారి గో త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే చూడొచ్చు. లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, జాబ్ అప్డేట్ ప్లేలిస్ట్ లింక్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ కూడా ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. మేబీ ఛాన్సెస్ ఆర్ దేర్, ఎందుకంటే కొత్త నోటిఫికేషన్స్ ఎవరికి తెలియని నోటిఫికేషన్స్ కూడా వీడియోస్ చేయడం జరిగింది. సో జస్ట్ చూడండి, ఒకసారి చూస్తే మీకు కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మీకు ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఈ పోస్ట్కి అప్లై చేయండి. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ లేదంటే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో ITI ఉండి ఇంకా డిప్లొమా ఉండి ఈ పర్టికులర్ డిగ్రీ సర్టిఫికేషన్ ఉండి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే వారికి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. NLCILలో నోటిఫికేషన్ ఉంది అనేది, లేదా వీడియో అయినా షేర్ చేయండి. సో కమింగ్ బ్యాక్ టు దిస్ నోటిఫికేషన్, అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 11th 12 2024. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 30th December 2024. సో లాస్ట్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చేసి సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 31st December 2024. సో ఇది రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. NLCలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సూపర్వైజర్ యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.